రైతులారా, ఆటో డ్రైవర్లారా, మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా. ఈ తీర్మారి మళ్ళీ లంగా ఈ మాటలు నమ్మకురి. ఈ మాటలు నమ్మి మనం మార్పు కోరుకోవాలనుకున్నాం. మార్పు కోరి ఓట్లు వేసినాం. వీడు చేసే రైతులనే చెప్తాను కొట్టాను చూడు. నీ మాటలు విని, రఘు గారి మాటలు విని, అది ఇంకోటి మైపాల్ గారి మాటలు విని, మీ అందరి మాటలు విని మార్పు కావాలి అని మీ మాటలు విని ఇంకొకరిని కూడా మేము ఈసారి ఒకసారి కేసీఆర్ కొట్టాలన్న ఆలోచనతో నీ వీడియో చూసినాక నా తలక రాత్రి 10 దాకా కూడా నిద్రపడలేదు. ఒక రైతుని చెప్తాను కొడతారు మీరు. ఇదేనారు మీ పద్ధతి? అన్నం మీద రైతులు కొడతారు. అదే చెప్తాను కొట్టి అదే చెప్పుల మీదకేసి ఊరు మొత్తం తిప్పుతాం 2 డబ్బులు పెట్టి. సిగ్గు లజ్జ ఉండాలని. దేశానికి అన్నం పెట్టేది రైతు, దేశాన్ని కాపాడేది జవాను. వీళ్ళిద్దరిని ఎవ్వరు కూడా దూషించొద్దు. నేను మీ తిరుపతికి చేసిన, నీ దగ్గర పనిచేసిన తిరుపతికి చేస్తే ఏందన్నా గిట్ట మాట్లాడతారా, రైతుని ఇట్లా మాట్లాడతారా అంటే అదే అన్న మా తలకాయ నొప్పి అయింది అంటుండు. మీ క్యూన్యూస్లో పనిచేసినోడే. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదిరా రైతులను తిట్టడానికి? ఓట్లేసి గెలిపించింది ఏది? కరెంట్ ఏది? రైతు బంధు ఏది? రైతు బంధు అంటే చెప్తాను కొడతావు. నల్లగొండ ఉమ్మడి నల్లగొండలో ఒక సీట్ వచ్చింది. ఇట్లా కతిమ్మై 11 సీట్లు కాంగ్రెస్కి వేసినాం. ఎందుకు వేసినాం? నీ మాటలు నమ్మి వేసినాం. మార్పు కావాలంటేనే వేసినాం మేము. రైతులకు క్షమాపణ చెప్పాలి. వస్తాం, నీ క్యూ న్యూస్కి వస్తాం, నిన్ను ముట్టడిస్తాం, నీ సంగతితో చూస్తాం.